నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, జగన్ పరిపాలన 4 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ ఒక ఛార్జ్ షీట్ చూపించింది అందరికి. అండ్ కొంతమంది ఏమో జగన్ చేసిన మోసాలు అంటూ ఒక లిస్ట్ రెడీ చేస్తున్నారు. రైట్, ఏం చెప్తారు మీరు 4 ఏళ్ల జగన్ పరిపాలనకు సంబంధించి? 4 ఏళ్ల జగన్ పరిపాలన భారతదేశంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేనంత వైభవంగా పరిపాలించాడమ్మా. ఒకటి. రెండవది, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్ని 99.9 నెరవేర్చాడు అని ఆయన అంటున్నాడు. 2. 3, మొత్తం ఆంధ్రదేశంలో చరిత్రని తిరగరాసేస్తారన్నమాట. నిరుద్యోగం ఉండదు. తర్వాత ఏమో ఆడపడుచులకు కానీ అమ్మలకు కానీ ఒక 2 లక్షల రూపాయలు సంవత్సరానికి అందేలాగా ప్లాన్ చేశాడు. అది కూడా షరతులు వర్తిస్తాయి. ఎవరికి ఇస్తారో ఎవరికి ఎవరో వాళ్ళ ఇష్టం. కొన్ని లక్షల తెల్లకారులు తీసేశారు, వాళ్ళు పుణ్యం అంటూ. అది కూడా వాళ్ళ ఇష్టమే. 3 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్ని దాటి రాలేదు. అది కూడా ఆయన ఇష్టమే. ఆయన చేసిన గొప్ప పనిలో ఒకటి. వాళ్ళు 151 మంది ఉన్నారు. వాళ్ళు 151 మంది ఏం చేశారన్నది ఎవరికీ తెలీదు. అది కూడా వాళ్ళ ఇష్టమే. సరే, ఒక 30 మంది మినిస్టర్లను పెట్టారు. 30 మంది మినిస్టర్లో ఏ మినిస్టర్ అయినా తన శాఖకి న్యాయం చేశాడా? ఆ శాఖ ఎవరికైనా తెలుసా? ఆ శాఖ మూలంగా ప్రజలను ఏమైనా బాగు చేశారా అంటే అది కూడా వాళ్ళ ఇష్టమే. ఏది కూడా కిమిన్నాసి 3 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు. ఈ సైలెంట్గా ఉన్న సమయంలో ఎవరైనా రోడ్లన్నీ గతకలు పడ్డాయంటే ఓసారి రావయ్యా మీకు చూపిస్తామంటున్నారు. అక్కడ అమరావతిని ఏదో చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ కదా అమరావతి అంటే. అమరావతి అంటే వీళ్ళు తెలీదు. అమరావతిని దేవేంద్రుడు సృష్టించిన నగరం, దేవేంద్రుడు సృష్టించినటువంటి ఆ శివలింగం. దాన్ని అమరావతిని కాస్త భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. నోటికొచ్చిన కారు కూతలన్నీ కూశారన్నమాట. ఇప్పుడు 4వ సంవత్సరం కూడా అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు ఫినిష్ చేసుకొని ఏం మీరు సాధించారా అంటే వాళ్ళకే తెలియాలి, ప్రజలకేమీ తెలియలేదు కదా. ఇకపోతే అమ్మ ఒడి, నాన్న ఒడి, ఆ బడి, ఈ బడి, ఒకవేళ టైలర్కి డబ్బులు, ఆటో వాడి డబ్బులు అంటే ఆటో వాడికి 10,000 ఇస్తే 15,000 లాక్కున్నారు. టైలర్కి 10,000 ఇచ్చినట్టయితే 20,000 రూపాయలు మందు మీద ఓపెన్ చేస్తున్నారు. గతంలో 50 రూపాయలు ఉన్న మందు బాటలు ఈరోజు 300 రూపాయలు అయ్యింది. ఆ 300 రూపాయలు కూడా లోకలు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ మందును తయారు చేస్తున్నారు. ఎక్కడ లేని దిక్కుమాలి పేర్లు పెడుతున్నారు. అంటే నువ్వు ఏమి సాధించావంటే ఏం చెప్పుకుంటావు? ఇవే సాధించావు. నువ్వు పరిపాలనలోకి వచ్చే ముందు కోడికత్తి డ్రామా ఆడావు. చంద్రబాబు నాయుడే నిన్ను బలవంతంగా చంపే ప్రయత్నం చేశాడని చెప్పేసి డ్రామా ఆడితే ఆ కోడికత్తి శ్రీనివాసు ఎందుకు తిరగబడవలసి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డిని చంపే ముందు ఒకసారి కలిశానండి, చంపిన తర్వాత ఒకసారి కలిశానండి నీ కోడికత్తి డ్రామాను కాస్త తేడ తెల్లంగా స్పష్టంగా చెప్పేశారు. మీ తాలూకు చిన్నాయన పోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చిపోయింది అని కాసేపు, నెత్తురు వాంతి చేసుకొని పోయాడని కాసేపు ఇలా నువ్వు అన్నావు అని ఎంత ఒక వగలాడి ఏడుపులంటే, నా తండ్రి పోయాడు, నా చిన్నాన్న పోయాడు, నేనేమి చూసుకొని బతకాలి అని చెప్పడమే కాకుండా సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అన్నావు. ఈరోజు నువ్వే చంపావని వార్తల్లో వస్తుంది. అవినాష్ రెడ్డి ఏమో సూత్రధారి, నువ్వు పాత్రధారి. ఈ తప్ప నువ్వేమి సాధించావండి? ఈరోజు ఒక హంతకుడికేమో నువ్వు ఆ బెయిల్ ఇప్పించడం కోసం నువ్వు పరిపాలన మానేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నావు. నీ గురించి ఏం చెప్పమంటావు?
ఏం చెప్పంటావు? ఎవరైనా ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తావా? ఎవరైనా తిరగబడినట్టు దాన్ని బుర్ర బద్దలు కొట్టేస్తావా? ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యభిచారం కేసు పెట్టి మీకు జైల్లో పడేస్తావా? నువ్వు ఇంట్లో దూరుతున్నప్పుడే కొంచెం గంజాయి అందులో పడేసి నీటిలో అమరావతిలో గంజాయి ఎలా వస్తుందండి? ఆ పక్కన పండిస్తే వస్తుంది, అక్కడ ఏదైనా తోట ఉంటే వస్తుంది. అమరావతిలో గంతా ఎలాగొస్తుంది? మీ పోలీసులు వేగిపోయినట్టయితే ఇట్లాంటి అన్యాయపు కేసులు పెట్టేసి భయభ్రాంతులను చేసేసి 1000 రోజులు అంటే 3 సంవత్సరాల పాటు అక్కడ అమరావతిలో ఉన్నటువంటి రైతులు రాత్రి అనక పగలనక వాననక ఎండనక తెరనక ఉన్నట్టయితే వాళ్ళని పేటీఎం రైతులు అన్నావు. వాళ్ళ మెడలో బంగారు పిసరగాస్తా ఉన్నట్టయితే బంగారు వేసుకొచ్చారే అంటే ఏదో తప్పుడు పనులు చేస్తున్నట్టుగా మీ తాలూకు నాయకులు మాట్లాడారు. కాదు, ఇన్ని మాటలు మీరు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. సో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అంటూ డబ్బులు ఇస్తున్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించండి, పనులకు వద్దు, వాళ్ళకి 15,000 చొప్పున ఇస్తాను అని అంటున్నారు, ఇస్తున్నారు. చిరు వ్యాపారులకు ఆఫీసుల చుట్టూ తిరగడం, సో మధ్యవర్తులు డబ్బులు తీసేసుకోవడం, వీళ్ళ వరకు రాకపోవడం, సో ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకే, బ్యాంక్ ఖాతాల్లోకే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరిని ఎవరైతే సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు అని చెప్పుకునే వాళ్ళకి, పేదవారికి ముఖ్యంగా ఇన్ని పనులు చేస్తున్నారు, సెంటు భూమి ఇచ్చారు, ఇవన్నీ కనిపించట్లేదా అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్న మాట. వాళ్ళ ప్రశ్న ఎందుకు కనిపించటం లేదా అంటే, నువ్వు పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నావు, ఎంతమందికి పెన్షన్ తీసేసావు, అలాగే తెల్ల కార్డు ఎన్ని లక్షలు తీసావు, ఈరోజు రేషన్ ఎంతమందికి ఇస్తున్నావు, అమ్మఒడి ఉంది, మనకి స్కూళ్ళు ఎక్కడున్నాయి, స్కూళ్ళు తీసేస్తున్నావు కదా, గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయా, ప్రైవేట్ స్కూల్స్కి వీళ్ళు వెళ్ళగలరా, నువ్వు ఇచ్చిన జీతాలు సరిపోతాయా? ఇప్పుడు స్కూల్స్ మీద నువ్వు ఎటువంటి చాటింపు వేయించావు? ఎవరైనా ఇష్టం ఉండి స్కూల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మీకు స్థలం ఉండి స్కూల్ పెట్టుకొని టీచర్లకి జీతాలు ఇస్తే పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? నువ్వు స్కూల్ పెట్టుకొని, నువ్వు స్కూల్ కట్టించుకొని టీచర్స్కి నువ్వు జీతాలు ఇవ్వాలా? అంటే మరి గవర్నమెంట్ విద్య అన్నది బండ సున్నా, వైద్యం అన్నది బండ సున్నా. వైద్యంలో నువ్వేం చేస్తున్నావు? వైద్యంలో ఆ కాస్త మాస్కులు అడిగినందుకే కదా, గ్లౌస్ అడిగినందుకే కదా, ఓ పెద్ద అనస్థీషియన్ పెద్ద డాక్టర్ని నడి రోడ్డు మీద 2 చేతులు కూడా విరిచి కట్టి బలవంతంగా పిచ్చివాడనే రాజముద్ర వేసి చంపేశావు. ఇంకా జగన్ పార్టీని సమర్థించడానికి వీరికి నోరు ఎలాగొస్తుందమ్మా? జగన్ పార్టీలో ఉండి ప్రజలకి ఏ మంచి చేశారు, ఏ మంచి చేశారో చెప్పండి. ఎవరు మట్టుగా ఎవరికి అందింది వాళ్ళు తీసుకున్నారు. తర్వాత రాజకీయంలో ప్రజాస్వామిక విలువలు పడిపోయి నియమమ్మగుడు, నాయమ్మమ్మగుడు, జానమ్మమ్మగుడు, నరుగుతా కొరుగుతా కోస్తా. ఒకడంటాడు గోదావరి నది ఎర్రగా అయిపోతుందట రక్తంతో, ఒకడంటాడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయి మొత్తం వాడి పిల్లలు అందరినీ నరికేస్తా అంటాడు. మనకు లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయా లేవా? మన ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? మన రాష్ట్రం మీద పైన ఒక కేంద్ర ప్రభుత్వం అంటూ ఉందా లేదా? ఆ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి రౌడీ మూకని గమనిస్తుందా లేదా? ఏంటమ్మా నువ్వు చంద్రబాబు నాయుడు పెళ్ళాన్ని కొడుకు చంపేస్తావు, లోకేష్ పెళ్ళాన్ని చంపేస్తావు, ఎవరుంటే వాళ్ళ పెళ్ళాలని వాళ్ళ కొడుకుల్ని అందరినీ చంపేస్తావు. గోదావరి ఎర్రగా అయిపోతుంది, కృష్ణానది ఎర్రగా అయిపోతుంది అంటే ఏంటి దౌర్జన్యం? ఒక్కసారి అలా మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి మ్యాన్ హ్యాండింగ్ చేస్తే ఇంకొకసారి నోరు ఎత్తనని చెప్పేంతవరకును ఇది నీ పరిపాలనలో సాధించింది. నిన్న బోరబండ ఆయన ఎవరు అనిల్ కుమార్ నాయుడు, ఆయన మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నమాట. ఆయన ఏం చేయాలి? తీసుకెళ్ళి వాయించాలి, అది రావాలి. అది లేకుండా ఈ పరిపాలన ఎంజాయ్ చేస్తున్నామంటే నీ పరిపాలన గురించి సమాధానం త్వరలోనే ప్రజలు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.